హాయ్, వెల్కమ్ టు నవ్య. ఈ రోజు అయితే మనం మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్, హోమ్ డెకర్స్ అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ స్టార్ట్ వచ్చేసి మన దగ్గర మంచి వాస్తుకి సంబంధించిన థీమ్ అయితే మన దగ్గర ఉంది. ఆర్ట్ దాన్ని చూసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, మంచి క్రీమిష్ వైట్ అండ్ రెడ్ మెరూన్ ఆల్ మిక్స్ కాంబినేషన్ లో అయితే చాలా బాగుంది ఈ ఆర్ట్. వాస్తు ఎలాగైతే ఇంట్లో మనము చూస్తామో అలాంటి థీమ్ తో ఇదైతే మంచి ఆర్ట్ చేశారు ఆర్టిస్ట్. చాలా బాగుంది. ఇదైతే హాల్ డెకరేటివ్ గా చాలా సెట్ అవుతుంది. చాలా బాగుంది. మధ్యలో చూసారా, అది మధ్యలో మంచి ఇట్లా వాస్తు బ్రహ్మాస్త్ర అంటారంట దీన్ని. మంచి వాస్తు ఎవరైతే మంచి ఫాలో అవుతారో దీన్ని బట్టి వాస్తు సెలెక్ట్ చేస్తారు, వాస్తు చూస్తారనమాట. దీంతో అలా అటువంటి థీమ్ ని ఆర్టిస్ట్ పెయింట్ చేశారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చూసినట్టయితే మంచి మంచి డిజైన్ కూడా వచ్చింది. క్రీమిష్ కలర్ పైన మంచి వెరైటీ థీమ్ తో డెకరేషన్ అయితే చేశారు. మంచి మెరూన్ పైన కూడా మంచి చిన్న చిన్న డిజైన్ అయితే లుక్ ఇచ్చారు. చాలా బాగుంది. మిడిల్ లో అంతా ప్లెయిన్ వచ్చేసింది. షేడ్ మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో షేడ్ అయితే వచ్చేసింది. మంచి మధ్యలో మిడిల్ పాయింట్ చూసారా, గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే అది మధ్యలో థీమ్ చేశారు. అది చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. మన దగ్గర మంచి లోటస్ ఫ్లవర్ థీమ్ తో కూడిన ఆర్ట్ అయితే మన దగ్గర ఉంది. చూసారు కదా, ఇది కూడా సేమ్ క్రీమిష్ వైట్ అండ్ రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఇది కూడా ఆర్ట్ మన దగ్గర. మంచి బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ వేసారు. కింద మంచిగా లైన్స్, బ్రౌన్ కలర్ లైన్స్ ఇచ్చేసి నీట్ గా ఇట్లా రూట్స్ లాగానైతే డిజైన్ చేశారు. కింద మొత్తము మిడిల్ లో వచ్చేసి మంచి రెడ్ కలర్ తో లోటస్ అయితే డ్రా చేశారు, ఆర్ట్ చేశారు. చాలా బాగుంది. నీట్ గా పెయింటింగ్ అయితే. ఇది కూడా ఆఫీస్ వాల్స్ లో అయినా లేకపోతే ఇంట్లో హాల్ లోనైనా చాలా బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా హాల్లో లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది. వాటర్ టైప్ కూడా వేసారు. లైట్ గా పెయింటింగ్ అయితే చూసారు కదా. వాటర్ లో లోటస్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే పెయింట్ చేశారు. లైట్ గా ఇలా కర్వ్స్ లైన్స్ ఇట్లా అలల్ లాగానైతే కనిపిస్తుంది. వాటర్ లాగా ఇలా కర్వ్స్ చూసారు కదా. గ్రీన్ కూడా యాడ్ చేశారు. లోటస్ కి గ్రీన్ కలర్ బార్డర్స్ వేసారు. అన్ని పెటల్స్ కి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. మధ్యలో మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అయితే రెడ్ అండ్ మెరూన్ తో ఫినిషింగ్ అయితే చాలా సూపర్ గా నీట్ గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ అయితే ఉందండి. ఇది సేమ్ వాల్ క్లాక్ ఎలా ఉంటుందో అలా అయితే థీమ్ చేశారు. దీన్ని మంచిగా రౌండ్ గా సిల్వర్ మెటాలిక్ తో చేశారు. ఇది మొత్తము మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. సిల్వర్, మెటాలిక్ అండ్ యాష్, గ్రే, బ్లూ, గ్రీన్ ఇలా అన్ని మల్టీ కలర్స్ తో అయితే దీన్ని డెకరేషన్ చేశారు, ఆర్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ పెయింటింగ్ అయితే. మధ్యలో చూసుకున్నట్టయితే క్లాక్ లాగా రౌండ్ ఇచ్చారు. దాని మధ్యలో వచ్చేసి మంచి పిజియన్ లాగానైతే, బర్డ్ లాగానైతే పెయింటింగ్ చేశారు. అది మెటాలిక్ సిల్వర్ తో చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సిల్వర్ కమ్ బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మంచిగా నీట్ గా డిజైన్ చేశారు. మంచి ఫ్లవర్స్, నీట్ డిజైన్ కూడా చాలా వెరైటీగా వచ్చిందండి. డిజైన్ కూడా చూసారా, మంచి ఇట్లా ప్యాచెస్ లాగా బ్లూ కలర్ లో ఇచ్చారు. మొత్తము బ్లూ అండ్ గ్రీన్, హాఫ్ సైడ్ గ్రీన్ వచ్చింది, అలాగే హాఫ్ సైడ్ కింద బ్లూ వచ్చింది. చాలా బాగుంది. దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి యాష్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్ తో కలిపి డిజైన్ చేశారు. ప్యాచ్ వర్క్ లాగా ఉంది డిజైన్ అయితే. మధ్యలో అటు ఇటు వచ్చేసి మల్టీ కలర్స్ తో అయితే అలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా చేశారు. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ గా లివింగ్ రూమ్ లో అయినా చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్ గా ఆఫీసెస్ లో అయినా, కార్పొరేట్ ఆఫీసెస్ లో అలా రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ కూడా బాగా సెట్ అవుతుంది. ఇది చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంది పెయింటింగ్ అయితే. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
నెక్స్ట్ ఆర్ట్ వచ్చేసి ఇదైతే చాలా బ్యూటిఫుల్ థీమ్ అండి. ఇది మదర్ థీమ్ లాగా ఉంది. మదర్ వూమ్ లో బేబీ ఎలాగైతే ఉంటుందో అలాగా ఆర్ట్ చేశారు. ఇది పెయింటింగ్ చేశారు. చాలా సూపర్ గా ఐడియా అయితే చాలా బాగుంది. ఇది థీమ్ అయితే చాలా సూపర్ ఉంది. ఇది చాలా బ్రిలియంట్ ఐడియా కూడా. ఇప్పుడు రూట్స్ తో ట్రీ ఎలా అయితే గ్రో అవుతుందో సేమ్ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా అంతే కదా, రూట్స్ నుంచి పెరుగుతాం. అంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ ఇలా మనం కూడా ఎలాగైతే రూట్స్ నుంచి మనం ఎలా అయితే గ్రో అవుతామో అలాగే ట్రీ కూడా అంతే కదా, సేమ్ ఫ్రమ్ రూట్స్ పెరుగుతుంది. అది కూడా చాలా బాగుంది. సూపర్ గా చేశారు థీమ్ అయితే. మనం కూడా మదర్ రూమ్ లో నుంచి బయటికి వచ్చి అలా అయితే ఎలా అయితే ఒక స్టేజెస్ లో పెరుగుతామో అలాగే సేమ్ చెట్టు థీమ్ లాగా తీసుకొని రూట్స్ నుంచి దాన్ని చూపించారనమాట. హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే పెరుగుతుందో అనేది చెట్టు థీమ్ లో చూపించారు. అది థీమ్ చాలా బాగుంది. చూసారు కదా, మదర్ హోమ్ లో ఎలాగైతే ఉంటుందో బేబీ అలాగే సేమ్ పిక్చర్ చేశారు. అది ఆర్ట్ ఎంత సూపర్ గా ఉంది చూడండి. ఐడియా బ్రిలియంట్ ఉంది. మంచి చెట్టు హోమ్ లో బేబీని చూపించారు. కింద వచ్చేసి మొత్తం మెరూన్ వచ్చిందండి, మెరూన్ కలర్ వచ్చింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రీమిష్ కలర్ తో అయితే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మంచి బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే చాలా బాగా ఇచ్చారు. థీమ్ అయితే చాలా సూపర్ గా ఉంది. మదర్ హోమ్ థీమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. నెక్స్ట్ ఆర్ట్ వచ్చేసి ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ ఉందండి. ఇది కూడా సేమ్ యాజ్ జామెట్రిక్ థీమ్ లాగే ఉంది. ఇది కూడా మంచి కింద బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన ఎలిఫెంట్ ఆర్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. బ్రౌన్, డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్, బ్లాక్, గోల్డెన్ అన్ని మిక్స్ చేసి ఎలిఫెంట్ అయితే డ్రా చేశారు. దానిపైన వచ్చేసి మంచి సర్కిల్స్ షేప్ లో అయితే ఆర్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జామెట్రిక్ షేప్స్ లాగానైతే చేశారు. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. అండ్ బ్లాక్, బ్రౌన్, గ్రీన్ అలాగే జాముని కలర్ అన్ని కలర్స్ వాడారు. మధ్యలో ఇలా సన్ లాగానైతే వచ్చింది. 2 ఐస్ లాగా ఇలా ఫేస్ టు ఫేస్ చూస్తున్నట్టయితే థీమ్ ఉంది. అక్కడ మిడిల్ సర్కిల్ లో అయితే అలా ఉంది. ఫేస్ వచ్చేసి 2 ఐస్, ఫేస్ టు ఫేస్ ఇద్దరు మనుషులు ఎలా అయితే చూసుకుంటారో అలా ఉంది. ఆ థీమ్ వచ్చేసి చూసారు కదా. మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అండ్ హోమ్ డెకర్స్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.